మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు కలుగుతారా కలగరా అన్న విషయం చాలా మందిలో ఈ డౌట్ ఉంటుందండి. సో ఈవేళ నేను ఆ డౌట్ని మీకు క్లియర్ చేస్తాను. సో యూజువల్గా పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని కానీ డిసీజ్ అని కానీ అంటాం. సో ఇందులో కేవలం ఏంటి అంటే సిస్ట్లు ఉన్నంత మాత్రాన మనం దాన్ని డయాగ్నోస్ చేయమండి. ఇందులో చాలా క్రైటీరియా ఉంటాయి. అంటే ముఖ్యంగా క్లినికల్ క్రైటీరియా అని, బయోకెమికల్ క్రైటీరియా అని, అల్ట్రాసౌండ్ క్రైటీరియా అని, ఇట్లా 3 రకాల క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. సో క్లినికల్ క్రైటీరియాకి వస్తే ఇర్రెగ్యులర్ సైకిల్స్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, యాక్ని, అదేవిధంగా సెంట్రల్ ఒబెసిటీ, ఇట్లా పిగ్మెంటేషను, ఇవన్నీ కూడాను పీసీఓఎస్ సిమ్టమ్సే. సో దీన్నే మనం క్లినికల్ క్రైటీరియా అని అంటాం. ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ అన్నీ ఎందుకు వస్తాయి అని అంటే హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్, అంటే బాడీలో ఫీమేల్ బాడీలో ఉండవలసిన మోతాదులో మేల్ హార్మోన్స్ ఉండకుండా కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఈ సిమ్టమ్స్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి పక్కన పెడితే బయోకెమికల్ క్రైటీరియా. సో పీరియడ్ వచ్చిన 2వ రోజు కొన్ని హార్మోనల్ టెస్టుల ద్వారా మనకి కొన్ని రేషియోస్, అంటే LH-FSH రేషియో బట్టి పీసీఓఎస్ ఉందా లేదా అన్నది మనం ధృవీకరిస్తాం. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ క్రైటీరియాకి వస్తే అల్ట్రాసౌండ్ చేయటం ద్వారా మనం సిస్ట్ అనేది ఒక నెక్లెస్ ప్యాటర్న్లో ఓవరీలో సిస్ట్లు అనేది ఉండటం వలన, అంటే ముఖ్యంగా సిస్ట్లు అనేది ఎందుకు ఉంటాయి అని అంటే ఒక అండం, అంటే ఒక ఎగ్ వచ్చే బదులు ఒక 10 నుంచి 15 ఎగ్స్ అనేది ఒకేసారి డెవలప్ అయిపోవడం వలన, అవి పూర్తిగా డెవలప్ కాకపోవటం వలన, ఓవిలేషన్ అనేది జరగకపోవడం వలన ఈ సిస్ట్లు అనేది డెవలప్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా పీసీఓఎస్లో ఏంటి అంటే ఓవిలేషన్, అంటే ఓవిలేటరీ సైకిల్స్ అనేవి ఉండవు. వాళ్ళకి రెగ్యులర్గా సైకిల్స్ ఉన్నా కూడా కొంతమందికి అండం అనేది రిలీజ్ అవ్వకపోవటం వలన పిల్లలు కలగకపోవటం అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. సో యూజువల్గా ఏంటి అంటే పీసీఓఎస్ వచ్చే వాళ్ళందరూ ఏంటి అంటే స్కాన్లు ప్రతి నెల చేసుకోవాలా, లేదంటే 6 నెలలకు 3 నెలలకు స్కాన్లు చేసుకోవాలా, అదేంటి ప్రెగ్నెన్సీ కోసం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్లు తీసుకోవాలా అన్న విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొన్నిసార్లు ఈవెన్ దో మీరు పీసీఓఎస్ ఉన్నా కూడా ఓవ్యులేషన్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ అంతలు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 నుంచి 6 నెలల వరకు మీ అంతలు మీకు ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా అంటే తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అన్న విషయం ఫస్ట్ చూసుకొని, ఓవ్యులేషన్ జరుగుతుంది అంటే మీ అంతలు మీరే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఏంటి అంటే పీసీఓఎస్ ఫీమేల్స్లో ముఖ్యంగా వెయిట్ వలన ఈ ఓవ్యులేషన్ జరగకపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు వెయిట్ రిడక్షన్ కనుక చేసుకున్నట్టయితే మీ అంతలు మీకే ఓవ్యులేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడాను న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ కనుక లూజ్ అయ్యారు అంటే, యూజువల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 కేజీలు ఉన్నారు. సో 80 కేజీలు అనేది మీ వెయిట్ పరంగా చూసుకుంటే మీరు ఎక్కువగా ఉన్నారు అని అనుకుంటే, ఒక 5 నుంచి 8 కేజీల వరకు మీరు తగ్గినా కూడాను మీకు ట్రెమెండస్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఓవ్యులేషన్ కూడా మీ అంతలు మీకు వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడాను ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ కోసం లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళాలి అంటే, ఒక 6 నెలల వరకు మీరు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే, రెండోది సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు, ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో సైకిల్స్ వస్తున్నాయి అని అనుకుంటే, అండ్ మూడోది ఏంటి అంటే మీ వయసు 35 సంవత్సరాలు దాటింది, అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, అప్పుడు మీకు పీసీఓఎస్ అనేది డిటెక్ట్ అవుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఫర్టిలిటీ డాక్టర్ని కానీ లేదంటే గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించడం వలన అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది
జరుగుతూ ఉంటుంది. సో ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే పీసీఓఎస్తో బాధపడే ప్రతి ఆడవాళ్ళకి కూడాను ప్రెగ్నెన్సీ సమస్యలు అనేవి ఉండవు. ప్రెగ్నెన్సీ సమస్య అనేది మీరు 3 నుంచి 6 నెలల వరకు ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది మీ అంతలు మీకు రాలేదు, లేదంటే వెయిట్ తగ్గినాక కూడా వెయిట్ తగ్గి మీరు చూసి ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే అప్పుడు మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.